నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకాశంలో అలరిస్తున్న కొత్త అతిథి. ఫిబ్రవరి 17న భూమికి అత్యంత సమీపానికి చేరుకోనున్న సీ-బార్ 2024 E1 తోకచుక్క. క్షిపణులు, రాడార్లు విఫలం. మిడిల్ ఈస్ట్ ఆకాశంలో కనిపించిన UFO. అమెరికా సైనిక డ్రోన్ వీడియో లీక్. మంత్రులు, కార్యదర్శులతో సీఎం భేటీ. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు నాయుడు. చిన్నశేష వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి అలంకరణలో కళ్యాణ శ్రీనివాసుడు. సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి వారి కటాక్షం. రేపటి నుండి శ్రీకాళహస్తీశ్వరాలయ వాయులింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. 10వ తేదీన కన్నప్ప ధ్వజారోహంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ. జీఎస్డీపీ వృద్ధి రేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై ముఖ్యమంత్రి సమీక్షించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు సమావేశం జరిగింది. సచివాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రియల్ టైం గవర్నెన్స్లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతిక వినియోగంపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా కపిలేశ్వర స్వామివారి వాహన సేవలు జరుగుతోంది. భక్తులు అడుగడున కర్పూర హారతులు సమర్పించారు. చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటి సూర్య ప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మాయా మోహాంధకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి భక్తులకు సంసార తాపాన్ని తొలగిస్తున్నారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. చిన్నశేష వాహనంపై శ్రీ వేణుగోపాల కృష్ణుడి అలంకారంలో కళ్యాణ శ్రీనివాసుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2వ రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించారు.
చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, కంకణ భట్టార్ బాలాజీ, రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కీర్తిస్తూ త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం ఉదయం నిర్వహించారు. కన్నడ హరిదాసుల బాటలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీవారిని కీర్తిస్తూ భజన మండల సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుమలకు అలిపిరి మార్గంలో నడిచి వెళ్లారు. శ్రీవారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు యాత్రులకు వివరించారు. మెట్లోత్సవం యాత్ర మాత్రమే కాదు, ఆత్మశుద్ధి, భక్తి ప్రదర్శన అని ఆనంద తీర్థాచార్యులు సందేశమిచ్చారు. ఆత్మశుద్ధితో పాటు సేవా సంకల్పాన్ని కలిగిస్తుందని కూడా ఆయన అన్నారు. తిరుమలకు వెళ్లే అలిపిరి వద్ద త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించడం ఓ ఆనవాయితీ. అలిపిరి పాదాల మండపం వద్ద సోమవారం వేకువజామున దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో హరినామ సంకీర్తనలు ఆలపిస్తూ తిరుమలకు అలిపిరి మార్గంలో నడిచి వెళ్లారు. శ్రీకృష్ణదేవరాయల సమయంలో వ్యాసరాజుల వారు, పురంధరదాసుల వారు అందరూ కూడా కృష్ణదేవరాయలతో పాటు వారందరూ కూడా ఇదే ఉత్సవంలో బ్రాహ్మీ ముహూర్తంలో మెట్ల పూజ చేసి వెళ్ళారని చెప్పేసి మన చరిత్రలో తెలుస్తుంది. అలాంటి వారి యొక్క పరంపరనే దాస సాహిత్య ప్రాజెక్ట్. అప్పుడు వ్యాసరాజు వారు వేసిన విత్తనమే పురంధరదాసులను సృష్టించింది. ఆ పురంధరదాసుల ద్వారా ఈ పరంపర ఇలాగే వస్తూ ఉంది. వారు ఆచరించిన మార్గంలో మేము కూడా ఇప్పుడు ఆచరిస్తూ వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మెట్లోత్సవ కార్యక్రమంలో వచ్చిన భక్తులందరికీ కూడా మీ భాగ్యం ఎందుకున్నట్టయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అందరూ కూడా త్రికరణ శుద్ధులై ఇక్కడికి వచ్చి పూజలో భాగం వహించి మెట్లెక్కుతున్నారు కదా. మీకందరికీ కూడా ఆ భగవంతుడు దీర్ఘమైన ఆయుష్, ఆరోగ్యము, సౌభాగ్యము అంత కరుణించుగాక అని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రోత్సహిస్తూ మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తిలో సర్వం సిద్ధమైంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నుంచి 14 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం ముక్కంటికి ప్రియభక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆదివారం నాటికి మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో ఏర్పాట్లు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. దూర్జటి కళా ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు 10న భక్త కన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరగనుంది. 11న స్వామివారి ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 16న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరిణితో తెప్పోత్సవం, 17న శివపార్వతుల కళ్యాణం, 19న గిరి ప్రదక్షిణ, 21న పల్లకీ సేవ, 22న ఏకాంత సేవ, 23న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర తిరుపతికి చేరుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తెలంగాణ నుండి తిరుపతికి చేపట్టిన సంకల్పయాత్ర టెంపుల్ సిటీకి చేరుకోవడంతో రోడ్డు మార్గం ద్వారా అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్న అనితా యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. బండ్ల గణేష్ తిరుపతికి చేరుకున్న నేపథ్యంలో అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వాగతం పలికి ఆయన చేపట్టిన సంకల్పయాత్రకు మద్దతుగా బండ్ల గణేష్తో పాటు పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున లీలామహల్ కూడలి వద్దకు చేరుకొని ఆయనతో నడకను కొద్ది దూరం పాటు కొనసాగించారు.
శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న టీటీడీ ఉద్యోగులు ఎదుర్కొనే మానసిక మరియు పని ఒత్తిళ్లను క్రీడల ద్వారా సమర్థవంతంగా అధిగమించవచ్చని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పెరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఈవో ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి బెలూన్లు మరియు శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతో బాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. క్రీడలు జీవితం యొక్క భాగమైతే శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, సమయపాలన, ప్రణాళికా దృక్పథం, సానుకూల ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ సామర్థ్యం మరియు అందరినీ కలుపుకొని ముందుకు సాగే తత్వం అలవడతాయని తెలిపారు. మన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం దృష్ట్యా 1977 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి రోజు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అదనపు ఈవో వాలీబాల్ మ్యాచ్తో క్రీడా పోటీలను ప్రారంభించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులు, సీనియర్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర అంశాలు ఉన్నాయి. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పిఆర్ఓ కుమారి నీలిమ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ ఏ ఆనందరాజు, డిప్యూటీ ఈవోలు విఆర్ శాంతి, సెల్వం, రాజేంద్ర కుమార్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎలా మీ ఏజ్ అయిపోయిందని మీరు ఫీల్ అవుతే మీ పిల్లలన్నా డెవలప్ చేయండి. మీ పిల్లలన్నా కూడా ఈ ఓరియంటేషన్ తోటి మనం డెవలప్ చేస్తే వాళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఉంటారు. అలానే దేశానికి కూడా మంచి సేవ చేసినట్లు ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్తో వచ్చే వాళ్ళ ఎప్పుడు కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పీపులే అవుతారు. నెగిటివ్ పీపుల్ ఇనిషియల్గా కొంచెం సక్సెస్ కావచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ అవుతారు. బట్ పాజిటివ్ పీపుల్ ఖచ్చితంగా ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, బట్ అల్టిమేట్గా పాజిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారని సందర్భంగా తెలియజేస్తూ, విజయం అనేది ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ చేయటమే ఈ ఏజ్లో విజయం. దళితులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ఎస్సీ కమిషన్ మెంబర్ను నియమించడం సంతోషంగా ఉందని సమతా సైనిక్ దళ్ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి అంబేద్కర్ భవన్లో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీపతి బాబుకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి సంఘ నాయకుడిగా దళితులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీపతి బాబు ప్రతిభను గుర్తించి పట్టం కట్టడం దళిత జాతికి ఒక గొప్ప నిర్వచనమని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తామంతా హర్షం వ్యక్తం చేస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. కేవలం ఒక కులానికే పరిమితం కాకుండా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కనబరుచుకున్నాడని, ఆయన సేవలు రాష్ట్రానికి మరెన్నో అందించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్ర దిశ నిదే యువత భవిష్యత్తును మార్చే నాయకులు, విద్యాశాఖ మార్చులు మా అధినేత శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు నన్ను ఎస్సీ కమిషన్ మెంబర్గా నియమించడం జరిగింది. అయితే ఈరోజు నేను అన్ని పార్టీలకి సమానమైన వ్యక్తిని. పార్టీలతో నాకు పని లేదు. ఈరోజు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను అయితేనేమి, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలని ప్రభుత్వానికి తెలియజేయడంలో మాది కీలక భూమిక పాత్రని నేను తెలియజేస్తున్నాను. దళితుల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ఎస్సీ కమిషన్ సభ్యులు ఈరోజు మేము కోరుతున్నాము.
వాళ్ళు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధులన్నీ కూడా ఎస్సీలకు పల్లెల్లో ఉన్నటువంటి దళితులకి ఈరోజు ఉపయోగపడాలని, అలాగే చదువుకున్నటువంటి ఎస్సీ దళితులైనటువంటి విద్యార్థులకి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఈరోజు స్కాలర్షిప్ కావచ్చు, రియంబర్స్మెంట్ కూడా త్వరితగతిన సమయానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి టౌన్ క్లబ్ నిర్వీర్యం అవుతుందా అన్న అనుమానం సభ్యులలో నెలకొంది. గతమెంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి టౌన్ మరియు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ అతి కొద్ది మంది సభ్యులతో ప్రారంభమై నేడు 2000 పై చిలుకు మంది మెంబర్స్ ఉన్న చరిత్ర టౌన్ క్లబ్ది. వివరాల్లోకి వెళితే టౌన్ క్లబ్ ప్రధాన ద్వారం వద్ద సూచిక బోర్డుపై అక్షరాలు పోవడం, ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో అనే సూచిక బోర్డులు సైతం రంగులు పోయి నిర్మానుషంగా కనిపించడంతో క్లబ్లో ఏ సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి అనే విషయాన్ని సభ్యులు సైతం తెలుసుకోలేక క్లబ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు అన్న సందేహం నెలకొంది. 1894లో ఏర్పాటు చేసిన టౌన్ క్లబ్ నేడు మెంబర్స్ వెళ్లేందుకు సరైన ఆసక్తి చూపడం లేదు. అందుకు గల కారణం క్లబ్ సమీపంలో ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయడంతో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ సైతం పార్కింగ్ నిలయంగా మారిపోయింది. అనేక సందేహాలు సైతం అందరి మధ్యలో నెలకొంది. ముఖ్యంగా టౌన్ క్లబ్ ఎన్నికలు జరగకపోవడంతో అక్కడ ఎవరిని సంప్రదించాలి, క్లబ్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికి విన్నవించాలో అర్థం కావడం లేదని మెంబర్స్ చెవులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా క్లబ్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సూచిక బోర్డులను మరమ్మతు చేసి ప్రజలకు, మెంబర్స్కు, నగరవాసులకు అర్థమయ్యేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురిలో లోపల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో టౌన్ క్లబ్ మెంబర్స్ పెరిగేందుకు అవకాశాలు లేకుండా పోతాయేమో అన్న సందేహం సైతం వ్యక్తపరుస్తున్నారు. నేటి ఆధునిక సమాజంలో కాలంతో పరుగులు పెడుతూ చిన్న ఆరోగ్య సమస్యలకు ఓటీసీ ఔషధాలు నేరుగా ఫార్మసీల నుంచి కొనుగోలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓవర్ ద కౌంటర్ ఓటీసీ మెడిసిన్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉపయోగదారులకు నేరుగా ఫార్మసీలో విక్రయించే ఔషధాలు. సాధారణంగా తలనొప్పి, జలుబు, అలర్జీలు, చిన్న చిన్న నొప్పులు సమస్యలకు చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్లటానికి బదులుగా నేరుగా మందుల షాపుల నుంచి జనం మందులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గ్రామాలు, పల్లెటూర్లలో అయితే స్థానిక మందుల షాపు యాజమానితో నేరుగా పరిచయాలు ఉండటంతో సమస్య చెప్తే మందులు ఇస్తారన్న నమ్మకంతో మందులను కొనుగోలు చేస్తూ ఉంటారు. వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా వీటిని జాగ్రత్తగా వినియోగిస్తే ఉపయోగాలు ఉంటాయి. కానీ అతిగా వాడితే దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని వైద్యులకు సంప్రదించకుండా ఇలా ఓటీసీ ఔషధాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. నేటి కాలంలో జీవనశైలి మారటంతో మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి రోగాలు పెరుగుతున్నాయి. వీటితో పాటు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలున్నవారు సపోర్ట్ థెరపీతో భాగంగా సప్లిమెంట్స్ వాడుతున్నారు. వీరికి ఎక్కువ కాలం పాటు సప్లిమెంట్స్ అవసరం. అందుకే న్యూట్రికల్స్కు డిమాండ్ బాగా పెరిగి ఎంతో కాలంగా ఔషధ రంగంలో ఉన్న కంపెనీల నాణ్యమైన ఓటీసీ ఉత్పత్తులను కొనేందుకు జనం అధిక శాతం మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని మన దేశంలో ఓటీసీ మందుల వ్యాపారం గడిచిన 4 సంవత్సరాల కాలంలో 10 నుండి 15% పెరిగిందని నివేదికలు తేల్చుతున్నాయి. ఏదేమైనప్పటికీ వైద్యుని సలహాలు, సూచనలు లేకుండా ఇటువంటి ఓటీసీ మందులను వాడటం క్రమేపీ ఆరోగ్యాలని కృంగదీసుకోవడమే అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మందుల షాప్ అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతను తనకు తోచిన మందులు ఇవ్వడం కానీ ఇవి 2 విధాలుగా జరిగేటటువంటి ఛాన్సెస్ అన్నవి ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎటువంటి యాంటీబయాటిక్స్ అనేవి తీసుకున్నప్పుడు సరే పోనీ అవన్నీ ఒక కోర్సు లాగానన్నా తీసుకుంటారని అంటే అది కూడా తీసుకోరు. 1-2 రోజులు తీసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ అట్లాంటివి తీసుకున్నప్పుడు సాధారణంగా అవి పనిచేయడం స్టార్ట్ అయ్యి రోగం తగ్గిపోతుంది. దాంతో ఆ మందులు కూడా ఆపేస్తారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు కాఫ్, కోల్డ్ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు లేదా చిన్న చిన్న రోగాలకన్నీ కూడా సాధారణంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో చూస్తే యాంటీబయాటిక్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా రాదు. అన్లెస్ అండ్ అంటిల్ పూర్తిగా అది డాక్టర్ యొక్క పూర్తి పర్యవేక్షణలో తన యొక్క డిస్క్రిప్షన్లో తను యూజ్ చేస్తారనమాట యాంటీబయాటిక్స్ అని అన్నవి. ఇట్లా వితౌట్ అవసరం ఇది లేకుండా యాంటీబయాటిక్ అక్కడ వాడడం వల్ల జరిగేటటువంటి హాని ఒకవైపు అయితే, ఇట్లా ఈ రకంగా డోస్ సక్రమంగా తీసుకోకపోవడం వల్ల ఈ రెండిటి వల్ల ఏమో అయ్యే ఛాన్సెస్ ఉందంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుందనంటే ఒక ఆర్గనిజంకి మనకు మామూలుగా ఒక మందు
ఏదైతే సాధారణంగా వాడకంలో ఉంటుందో ఆ మందు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దానికంటే హయ్యర్ యాంటీబయాటిక్ వాడకంలోకి రావాల్సి ఉంటుంది. ఇది మనం ఇప్పుడు చాలా మనకు ఒక ముంగిట ఉన్నటువంటి టైం బాంబ్ లాంటిది ఇది మనకు. ఎందుకంటే మనకు చిన్న చిన్న రోగాలకే మనం పెద్ద యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం వస్తుంది దీనికి. మంగళగిరిలో ఈ నెల 22న నిర్వహించనున్న చేనేత గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గోడ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మీద ఆశలు ఎన్నో పెట్టుకోవడం, అన్ని వర్గాల్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందనేసి, అదేవిధంగా మా చేనేత వర్గానికి కూడా అధిక మొత్తంలో బడ్జెట్ని కేటాయించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా చేసి చేనేత కార్మికులకి వివిధ రకాలైన గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా యొక్క ప్రధానంగా మేము కోరుకుంటున్నది చేనేత జౌళి శాఖ అనేటువంటి ఈ రెండింటినీ మిళితం చేయడం వల్ల కేటాయించినటువంటి బడ్జెట్లో ఎక్కువ శాతం జౌళి శాఖనే వినియోగిస్తూ ఉన్నారు. అది మాకు కొంత వెసులుబాటు తక్కువగా ఉంది. మాకు చేనేత వర్గాన్ని సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖని ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ మధ్యలో నిర్ణయించినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వంలో చేనేతకు సపరేట్ శాఖ కేటాయించడం జరిగింది. ఇంకా తెలుగు రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఉన్నందువల్ల ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆలోచన. నేత వర్గాలకే ఏమేమి అవసరాలు ఉన్నాయో వెంటనే తీర్చి, లోకేష్ బాబు గారు మన యువగలం పదయాత్రలో మన సంఘాలన్నీ ప్రతి చోట కలిసి చెప్పినాయి, చాలా హామీలు ఇచ్చినారు. ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఆదుకుంటారని, సొసైటీలకు రావాల్సిన నిధులన్నీ విడుదల చేసి మొత్తానికి ఏమి చేస్తే ఈ నేత కులాలు బాగుపడతాయనేది ఖచ్చితంగా ఒక కమిటీని వేసి వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ, తన వ్యక్తిగత చరవాణిని బలవంతంగా తీసుకొని 22 రోజులుగా కూటమి నేతల కళ్లల్లో ఆనందం చూసింది చాలని, ఇకనైనా తన చరవాణిని తనకు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చంద్రగిరి పోలీసులను ఉద్దేశించి వైఎస్ఆర్ అభిమాని బీసీ నాయకులు బొమ్మగుంట రవి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. మనం ఫ్లెక్సీలు కట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టడమే పెద్ద నేరం అయిపోయింది. రెండోది ఎద్దు పలక ఓపెన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒరే ఇదేంద్రి, ఇది బీసీ ఓడి ఎక్కిదేంద్రా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసేదనుకున్నారో ఏమో. ఎద్దులో సరుకుంటే ఎవరైనా ఓపెన్ చేస్తారో, అది పోయేది చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నా సెల్ ఫోన్ నాకు ఇవ్వాలి, ఈ 22 రోజులుగా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో 22 రోజులుగా ఫోన్ చేస్తుంటారు, చెప్పుంటారు రవిగాడికి ఫోన్ ఏం లేదు మా దగ్గరే ఉందని. సరే ఓకే, మీరు ఆ సెల్ ఫోన్ ఇప్పటికైనా నాకు హ్యాండ్ఓవర్ చేయకుంటే చట్టబద్ధంగా వెళ్ళాల్సి వస్తుంది. చట్టబద్ధంగా పోయి చట్టబద్ధంగానే నా సెల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఎక్కడ కానీ చిన్న సంస్కృతి కూడా ఆవుల పండగలో 5 ఏళ్లలో ఎక్కడ కానీ నేను ఆ ఎద్దు పలకగట్టాలి ఈ ఎద్దు పలకగట్టాలని ప్రోత్సహించే వ్యక్తిని కాదు. వారాహి డెవలపర్ అధినేత బాబ్జీ రాయల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి పద్మావతిపురంలోని వారాహి డెవలపర్స్ కార్యాలయంలో వారాహి అధినేత బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా సిబ్బంది పలువురు ప్రముఖులు విచ్చేసి కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార అభివృద్ధి ధ్యేయంగా కాకుండా సమాజంలో కొద్దిమంది ఎదుర్కొంటున్న ఆకలి కేకలు తీర్చేందుకు అన్నదానాలు, ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు రక్తదానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ వారాహిలో ముఖ్యంగా ఏసినాథ్ వెంచర్లో ప్రతి ఒక్క వెంచర్ అయినా కూడా అది ఒక తుడా నామ్స్ ప్రకారం తుడా అప్రూవల్ అయ్యి చక్కటి రోడ్లు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా చెట్లు, ఆర్చ్, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి ఈ వెంచర్లో ఉన్నటువంటి నినాదం ఏమంటే ప్రజల యొక్క కోరిక తీరేదానికోసం వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి బట్టి వెంచర్ యొక్క నినాదం. ఇప్పుడు అతను వేస్తున్న వెంచర్లో చాలా చోట్ల ఆ డెవలప్మెంట్ చూసే ప్రజలందరూ కొంటున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సరుకులతో పాటు సరైన తూనికలతో అందించాల్సిన ఆవశ్యకత వ్యాపారస్తులపై ఉందని ఉమ్మడి జిల్లాల తూనికల కొలతల అధికారి కేఎన్ స్వామి తెలిపారు. సోమవారం చిత్తూరు ఓ ప్రైవేట్ మీటింగ్ హాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి తూనికలు కొలతల శాఖ అధికారి కేఎం స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన తూకాలు, నాణ్యమైన వస్తువులు వినియోగదారులకు అందించాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యాపారికి ఉందని తెలిపారు. ప్యాకింగ్ చేసే లైసెన్సు పొందిన వ్యాపారస్తులు ఖచ్చితంగా ఎంఆర్పి ధర ప్యాకింగ్పై ముద్రించాలన్నారు. అదే ప్యాకింగ్లో ఎక్స్పైరీ డేట్,
సరైన తూకం ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు లేని సరుకులు వినియోగదారులకు అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అవకతవకలకు పాల్పడే వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం తూనికల కొలతల శాఖ అధికారులకు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ నాయకులు, తూనికల కొలతల శాఖ సిబ్బంది పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఏ మిషన్ అయితే మనం కేజీ వెయిట్ పెడతామో ఆ రీడింగ్ 1 kg ఖచ్చితంగా చూపించాలి. 5 kg పెడితే 5 kg చూపించాలి. వెయిట్ ఏది మిషన్ మీద లేనప్పుడు అది 0 చూపించాలి. కాబట్టి ఇవి మన కొనుగోలుదారులు ఇవి చాలా గమనిస్తుంటారు. కాబట్టి యాజ్ ఏ వ్యాపారస్తులుగా మనకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి మనం కూడా డైలీ మార్నింగ్ మన మిషన్ సరిగా పనిచేస్తుందా లేదా చూసుకునే మన బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి దయచేసి డీలర్లు కానీ రిటైలర్స్ కానీ వాళ్ళ షాపుల్లో మినిమం 1 kg కానీ 5 kg వెయిట్ ఖచ్చితంగా ఉంచుకోవాలండి. రోజు పొద్దున మీ మిషన్ సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. మీ మిషన్ ప్రతి సంవత్సరం ఒకసారి ముద్ర అవుతుందా లేదా చూసుకోవాలి. లేదా మిషన్కి సంబంధించిన సర్టిఫికేటు మీ షాప్లో క్లియర్గా కనిపించేటట్టు ఎక్కడైనా పటం కట్టి పెట్టాలి. ఈ 3 విషయాలు తూనికలకు సంబంధించినప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు. ప్రతి వ్యాపారస్తులు ఇది గమనించాలి. తర్వాత ప్యాకేజ్ కమోడిటీ రూల్స్ గురించి కొంత అవగాహన మీకు చేయాల్సిన అవసరం ఉంది. పెనుమూరు మండల కేంద్రంలోని మాదిగ కులానికి చెందిన నీలా కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని మాదిగ దళ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితురాలు నీలా కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఎండిపిఎస్ నాయకులు సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎండిపిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ, కోర్ కమిటీ సభ్యులు, తిరుపతి జిల్లా అధ్యక్షులు తేనేపల్లి గురుశంకర ప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు వేలూరు పురుషోత్తం మీడియాతో మాట్లాడుతూ 429/2L, 429/2G మొత్తం 98 సెంట్లు నివాస స్థలం ఉండేదన్నారు. ఈ క్రమంలో సంబంధిత స్థలంలో దాదాపు 4000 అడుగులను మినహాయించుకుని మిగిలిన స్థలంలో 17 ప్లాట్లుగా వేసి విక్రయించారన్నారు. దాదాపు 25 సంవత్సరాల అనంతరం నీలా వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలోని గీతాంజలి, వెంకటేష్, అంజీ తదితరులు నీళ్లకు చెందిన మిగులు భూమిని సైతం కబ్జా చేసి తమ ఇంటి స్థలంలో కలిపేసుకున్నారని, విషయాన్ని ప్రశ్నిస్తున్న నీలా కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తగు న్యాయం చేసి బాధితులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎండిపిఎస్ నాయకులు నీలా కుమారులు, భాష, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,60,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,560 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,76,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 281 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకాశంలో అలరిస్తున్న కొత్త అతిథి. ఫిబ్రవరి 17న భూమికి అత్యంత సమీపానికి చేరుకోనున్న C-BAR 2024 E1 తోకచుక్క. క్షిపణులు, రాడార్లు విఫలం. మిడిల్ ఈస్ట్ ఆకాశంలో కనిపించిన UFO. అమెరికా సైనిక డ్రోన్ వీడియో లీక్. మంత్రులు, కార్యదర్శులతో సీఎం భేటీ. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు నాయుడు. చిన్నశేష వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి అలంకరణలో కళ్యాణ శ్రీనివాసుడు. సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి వారి కటాక్షం. రేపటి నుండి శ్రీకాళహస్తీశ్వరాలయ వాయులింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. 10వ తేదీన కన్నప్ప ధ్వజారోహంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.